భావజాలంతో అక్కడికి వెళ్ళి ఒక రాష్ట్ర స్థాయిలో ఇంకొకరు కేంద్ర స్థాయిలో రాణించగలుగుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సరెండర్ అవ్వాలనుకుంటున్నారో లేకుంటే ఇక్కడ అడవుల్లో నుంచి వాళ్ళ బిగ్గెస్ట్ ఆపరేషన్ తెరలేపారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రెసెంట్ అయితే ములుగు జిల్లా అడవుల్లో ఈ ముగ్గురు కీలక నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ నిఘా వర్గాలు చెప్తున్న ప్రకారంగా తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారు. సో హిడ్మా ఎన్కౌంటర్కి ప్రతీకారం తీర్చుకోబోతున్నారా, లేదు అనుకుంటే తెలంగాణ వేదికగా బిగ్గెస్ట్ ఆపరేషన్ తెరలేపుతున్నారా, సరెండర్ అవ్వడానికి వచ్చారా, తెలంగాణ ప్రభుత్వం దగ్గర వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? సో గాది ఇన్నయ్య గారు ఉన్నారు మనతో ఫోన్ లైన్లో. ఇన్నయ్య గారు, సో ప్రెసెంట్ జనరల్గా ఇటువంటి విధంగా ముగ్గురు కీలక నేతలు ఒకే దగ్గరికి రారు. వారోత్సవాల సందర్భంలో అయినా కూడా ఒకే దగ్గరికి ఇంత స్థాయిలో ఉండడం ఇబ్బంది. అది సో చాలా రేర్గా ఎప్పుడో ఒకటి చాలా గోప్యంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్న ప్రకారంగా ఈ ముగ్గురు కూడా తెలంగాణలో ములుగు జిల్లా అడవుల్లో ఉన్నారనేటువంటి మాటని ఛత్తీస్గఢ్ నిఘా వర్గాలు చెప్తున్నాయి. సో ముగ్గురు ఒకే తాటిపైకి రావడాన్ని ఎలా చూడాలి? అంటే ఇదంతా కూడా ఒక విశ్వ ప్రచారంగా, బూటక ప్రచారంగానే మనకు కనపడతా ఉంది. దాదాపుగా గత 6 నెలలుగా తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం నక్సలైట్లతోటి మిలాఖత్ అయింది. నక్సలైట్ల ఏజెండాగానే పనిచేస్తున్నది. నక్సలైట్లకి ఒక రకంగా స్థావర ప్రాంతంగా తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తున్నదనే ఒక ఆరోపణ దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి మన అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లేకపోతే ఆ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ కానీ, లేకపోతే బస్తర్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న ఐజీ సుందర్రాజు గారు కానీ, వీళ్ళందరూ కూడా దాదాపుగా సంవత్సర కాలంగా కర్రగుట్టల ప్రాంతము ఆ దాడుల కంటే ముందు ఆ యుద్ధ వాతావరణం జరిగిన ఆ కాలం నుంచి కూడా కాలం తర్వాత కూడా ప్రతిసారి ఛత్తీస్గఢ్ లో నుంచి పారిపోయిండ్రు, లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి తలదాచుకోవడానికి తెలంగాణకు వచ్చిండ్రు. తెలంగాణ ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్, ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో వీళ్ళు తలదాచుకుంటా ఉన్నారు. వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, పోలీసు కానీ, ఎస్ఐబి కానీ ఇక్కడ అందరు కూడా చేయుతని సహకారాన్ని ఇస్తుందనే ఒక ఆరోపణ బలంగా మనం చాలా రోజులుగా వింటున్నది. ఈవెన్ సరెండర్ అయినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, ఇది మన పుల్లూరు ప్రసాద్ రావు కావచ్చు, లేకపోతే బండి ప్రకాష్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైతే ఎస్జెడ్సీ స్థాయి కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరులు సరెండర్ అయిన కాలంలో కూడా ఇది ఒక నక్సలైట్ల పునరావాస కార్యక్రమానికి వేదిక అయింది ఈ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, నక్సలైట్ల ప్రభుత్వం అని కూడా సీతక్క మీద కావచ్చు, లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ల మీద కావచ్చు, లేకపోతే ఇంకా ఎమ్మెల్యేలు, మంత్రుల మీద కూడా చాలా రోజులుగా నిఘా వర్గాలు, ఐబీ నుంచి కావచ్చు, రా నుంచి కావచ్చు, డైరెక్ట్ గా హోంమంత్రి విభిన్న ప్రదేశాల్లో మాట్లాడినప్పుడు ఇంటర్నల్ గా ఇప్పుడు గత ఈ నెలలోనే 10 రోజుల క్రితము ఇదంతా ఇప్పుడు బూటకం అంటారా? వాళ్ళు వచ్చారనేటువంటి మాట ఛత్తీస్గఢ్ నిఘా వర్గాలు చెప్తున్న మాట అంతా కూడా బూటకం అంటారా? ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఈ గత 15 రోజుల క్రితము రాయ్పూర్ కేంద్రంగా ఈ దేశ ప్రధానమంత్రి గారు, తర్వాత హోంమంత్రి గారు, సహాయ మంత్రి బండి సంజయ్ గారు, ఈ 7 రాష్ట్రాల డీజీపీలు, ఇంటెలిజెన్స్ వర్గాలతోటి రాయ్పూర్ కేంద్రంగా 3 రోజులు సమావేశాలు జరిగినాయి అనేది అందరికీ తెలుసు. ఛత్తీస్గఢ్ మీడియా దీన్ని ఓపెన్ సీక్రెట్ గా బహిరంగం చేసింది. ఒక్కరోజు మీటింగ్ లో మాత్రం ప్రధానమంత్రి గారు పాల్గొన్నారు. మిగతా 2 రోజుల మీటింగ్ లో మాత్రము హోమ్ మినిస్టరు, తర్వాత హోమ్ సెక్రటరీ, తర్వాత ప్రముఖ ఇంటెలిజెన్స్ అధికారులు, ఐబీ అధికారులు, రా అధికారులు, ఇంకా ఇతర సిఆర్పిఎఫ్ బలగాల అధిపతి అందరు కూడా పాల్గొని వాళ్ళు ఒక వ్యూహం చేసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో బదనాం చేయడం కోసం చేసినటువంటి ఒక పన్నాంగంగానే, ఒక ఆలోచనగానే, ఒక కుట్రగానే అయితే నేను అభిప్రాయపడుతున్నా. అంటే ఇది కూడా పొలిటిసైజ్ అయిపోయిందా? మావోయిస్టుల అంశం కూడా రాజకీయం చేసి బీజేపీ ఏతర, బీజేపీ పాలిత, ఈ రకంగా వ్యత్యాసం ఉందా? తెలంగాణపై బీజేపీ కేంద్ర ప్రభుత్వమే ఆరోపణలు చేస్తుందంటున్నారా మీరు? ఖచ్చితంగా ముమ్మాటికి అదే వాస్తవము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బీజేపీ అధినాయకత్వం కావచ్చు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య నాయకులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళని
ఇలా కమ్యూనిస్టులం కాదు, కాంగ్రెస్ వాళ్ళనే అర్బన్ నక్సలైట్ అనే పరిస్థితి వచ్చిందంటే, రాహుల్ గాంధీనే స్వయంగా అర్బన్ నక్సలైట్ అనే పరిస్థితి వచ్చిందంటేనే మన ముఖ్యమంత్రిని కావచ్చు, పిసిసిని కావచ్చు, వీళ్ళనే ఇది కూడా ఒక రకంగా అంచనా వేయొచ్చు కదా. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, కీలక నేతలు హతమవుతున్నారు, ఏపీలో జరుగుతున్నాయి, మహారాష్ట్రలో జరుగుతున్నాయి, కానీ తెలంగాణలో అంతటి స్థాయిలో కూంబింగ్ జరుగుతున్నప్పటికీ కర్రెగుట్టలో మన జరిగిన కూంబింగ్ లో కూడా తెలంగాణలో పెద్దగా ఎన్కౌంటర్ ఏం లేవు. మహారాష్ట్ర వైపుగా, తర్వాత ఛత్తీస్గఢ్ వైపుగానే కొంత మరణాలు సంభవించాయి కూంబింగ్లో, అక్కడ వాళ్ళు హతమయ్యారు, చిన్న స్థాయి వాళ్ళు, కానీ పెద్ద స్థాయిలో లేవు. సో తెలంగాణలో కొంత అక్కడ కంపారిటివ్లో ఇక్కడ ఎన్కౌంటర్ శాతం తక్కువగా ఉంది, కొంత సేఫ్ అని మావోయిస్టులు భావించే అవకాశం లేదంటారా? ఇక్కడ దేవ్జీ కానీ లేకుంటే దామోదర్ ఇద్దరు కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు చూసేటువంటి పుల్లూరు ప్రసాద్ రావు కావచ్చు, లేకపోతే రాష్ట్ర కమిటీ సభ్యులు కావచ్చు, మొన్న సరెండర్ అయిన ఆజాదు సాంబయ్య కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు చంపడం ఒక్కటే లక్ష్యం కాదు కదా. ఈ ప్రభుత్వం ఒక పాలసీ పెట్టుకున్నది, వాళ్ళకి మేము ఈ లొంగుబాట్లకు అవకాశం కల్పిస్తాము, వాళ్ళకి పునరావాసం కల్పిస్తాము, వాళ్ళు శాంతియుతంగా బయట బతకడానికి, జీవించడానికి అవకాశాలు కల్పిస్తామని ఈ ప్రభుత్వం ఒక పాలసీ పెట్టుకున్నది. ఆ పాలసీలో భాగంగా ఈ రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసి ముఖ్య బాధ్యతలో ఉన్నటువంటి ఆయన అయిండు, రాష్ట్ర కమిటీ సభ్యులు అయిండు, ఎప్పుడు ఆయన మన చందు అయిండు. అంటే అదే కోవలో ఇటు బర్సీదేవా, దేవ్జీ అండ్ దామోదర్ అదే కోవలోకి చేరి వాళ్ళు కూడా చర్చలు జరపాలనుకుంటున్నారేమో ప్రభుత్వంతో. వాళ్ళు చాలా రోజులుగా గత నెల రోజుల క్రితం కూడా మేము తెలంగాణలో 6 నెలల కాలం, మరో 6 నెలల కాలం కాల్పుల విరమణ పాటిస్తాము, శాంతి ఏర్పాటు కోసం మేము ప్రయత్నాలు చేస్తాము, ప్రజా సమస్యల మీద మేము పనిచేస్తాము, సమస్యల పరిష్కార ప్రాతిపదికగా మేము ప్రతిపక్షం కావచ్చు, ప్రభుత్వంతో కావచ్చు, మేము కలిసి పనిచేస్తాము, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తాము, ప్రజల సమస్యల పరిష్కారానికి మేము ఎల్లప్పుడూ మేము ముందునే ఉంటాము అని వాళ్ళు ఓపెన్ గా బహిరంగంగా వాళ్ళ స్టేట్మెంట్ల ద్వారా ఎప్పటికప్పుడు మనం చూస్తా ఉన్నాం, మీడియా ద్వారా కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఏదో సాయుధ పోరాటం అని లేకపోతే తుపాకీ కొట్టమని దాని మీదనే వాళ్ళు పనిచేస్తాను, హింసనే వాళ్ళు ప్రేమిస్తున్నారు అనేది అబద్ధము, బూటకము, నాటకం. అది వాళ్ళు హింసావాదులు కాదు, వాళ్ళు శాంతిని కోరుకునేటువంటి శాంతి కాముకులు అనేదే మా అభిప్రాయము. వాళ్ళు సమాజంలో మార్పు రావాలనుకుంటున్నారు, ప్రజల సమస్యల పరిష్కారం కావాలనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వాలు అటువైపు ఆలోచించాలనేదే. తెల్లవారుజామున కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బీజాపూర్ జిల్లాలో ఒక రోడ్ కాంట్రాక్టర్ ఇంతియాజ్